సన్న రకాలు సన్న రకాలకి ప్రయత్నం గట్టిగా చేస్తాం. ప్రజలు తినేరండి అంతే. నేను ఎన్ని కొట్టుకున్నా మీరు నన్ను ఎన్ని తెచ్చినా పరిస్థితి కూడా అలా దాన్ని వదిలించుకోవడం మార్కెట్ లేక అనుకోవద్దు. అనుకోనండి నువ్వు కూడా రైస్ తినకూడదు, నేను కూడా. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరికీ షుగర్ ఉంది. షుగర్ అనేది గేట్ వే ఫర్ ఆల్ డిసీజెస్. ఏ రోగం రావాలన్నా షుగర్ ఉండే వాళ్ళకి అన్నీ వస్తాయి. సార్ ఒకసారి నువ్వు అలాగే స్వామి సార్ ఒక్క నిమిషం సార్. మనకి మేజర్ ప్రాబ్లం సైడ్ ఇప్పుడు వీళ్ళు పాత పోయాలంటే ఈ నీరు తొందరగా తీరు సార్. అందుకేనంటే ఇప్పుడు ఇలాంటి ముందు వచ్చినాయి అనుకోండి సార్, ఇలా హార్వెస్టింగ్ కూడా ప్రాబ్లం సార్. అందుకే కొంచెం దీర్ఘకాలిక రకాలు వేసినట్టు కొంచెం కాలం ముందు వేస్తే దీర్ఘకాలిక తుఫాన్లన్నీ దాటుతూ వచ్చేస్తాయి కనబడదు. వరికి ఆల్టర్నేటివ్ గా కూడా మత్స్య సంపద కూలిపోవన్నాడు. ఎవరైతే అందరూ చదువుకుంటే వెళ్తే వ్యవసాయం అయిపోతుంది. మరి చదువు మానే మెయిన్ డ్రైన్ సార్, డ్రైనేజీ దాన్ని చేయగలిగితే అందరూ స్పందించారు. మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ ఆస్తి నష్టం ఎంత ఉందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ ప్రకారం యాక్ట్ చేస్తాం. వాళ్ళు కూడా కౌలు రైతులకే వస్తుంది, నష్టపరిహారం ఉంటే వాడికే వస్తుంది. మొత్తం మీకు అన్ని విషయాలు కూడా అనలైజ్ చేసుకుంటాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం. తీవ్రత తగ్గింది, నష్టం అంతా తగ్గలేదు, కొంత ఉంది. అన్ని బేరే చేసుకున్నాం. దాని ప్రకారం పరిగెత్తించారు. క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితిలో ఇక్కడ పనిచేశారు. మీరు మాట్లాడారు బాధ్యత. వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యారు. వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు. 3 రోజులు భోజనం కానీ వస్తువులు కానీ అన్ని విధాలా హ్యాపీగా ఉన్నారు. అన్నీ కూడా ఏవైతే మనకు ఉండింది 2-3 రోజులు ఇక్కడికి వచ్చారు వాళ్ళకి 3,000 రూపాయలు బియ్యం నిత్యావసర వస్తువులు ఇచ్చి పంపిస్తున్నాం. ఇక్కడుండే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి. 3-4 రోజులు వేటకు పోలేదు. అందుకే 50 కేజీల బియ్యం వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకు కూడా ఇస్తున్నాం. అదే మరి చేనేత కార్మికులకి మత్స్య కార్మికులకి అదనంగా 50 కేజీలు ఇస్తున్నాం. ఏదైతే